నమస్తే డాక్టర్ నమస్తే గారు. అండి. డాక్టర్ గారు చాలామంది ఈ నడుము నొప్పిని స్పాండిలైటిస్ లేదంటే లంబార్ స్పాండిలైటిస్ అని అంటూ ఉంటారు. లైక్ అసలు ఇది రావడానికి రీజన్స్ ఏముంటాయి? చాలామంది సర్జరీ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, స్టార్టింగ్‌లోనే అసలు ఎలా గుర్తించాలి? ప్రతి నొప్పిని నడుము నొప్పి, లంబార్ స్పాండిలైటిస్ పెయిన్ అని మనం అనుకోవచ్చంటారా? ప్రతి నొప్పిని మనం స్పాండిలైటిస్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తా ఉంటారండి. ఎందుకంటే నడుము నొప్పి స్టార్ట్ అవ్వంగానే ఏం చేస్తాము? ఎళ్లి పెయిన్ కిల్లర్ ఏసుకుంటాం. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్‌కెళ్ళి. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? పెయిన్ తగ్గిస్తుంది. కానీ మెయిన్ స్పాండిలైటిస్ అంటే స్పాండిలోసిస్ గాని, స్పాండిలైటిస్‌లో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నడుము నొప్పి అనుకో లంబార్ స్పాండిలైటిస్ అంటే ఎల్ స్పైన్ అంటాం. ఎల్ స్పైన్‌లో L1 టు L5 S1 దాకా మనకి వర్టిబ్రల్ బోన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఏమవుతుందంటే ఎముకల అరుగుదల అనేది మొదలవుతుంది. అంటే L3 ఎక్కువగా వచ్చి ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ ఏంటి? L3, L4, L4, L5 అండ్ L5, S1. ఈ 3 ఏరియాలో ఎక్కువ లంబార్ స్పాండిలైటిస్ మనకు స్టార్ట్ అయ్యే ప్లేస్లు అన్నమాట ఎక్కువ కూడా. ఎందుకంటే ఎక్కువ మన నడుము వంచే పార్ట్ అవే. అంటే మన నడుము వంగినప్పుడు లేదా నడుములో వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఎక్కువ మన వెన్నెముకలో ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ ఏంటి? నడుము భాగంలో L3, L4, L5. ఈ 3 పార్ట్స్ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఈ L3, L4, L4, L5, L5, S1 మధ్యలో ఉన్న ఎముకలు అనేవి తొందరగా అరుగుదల అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ అరుగుదలనే మనం స్పాండిలోసిస్ అంటాం. అంటే ఎముకల అరుగుదల స్టార్ట్ అయినప్పుడు ఆ ఏరియాలో నడుము వరకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్న వరకు ఏంటంటే మనం మందులు వాడుకుంటా, కొన్ని రకాల ఎక్సర్సైజ్లు చేసుకుంటా, ఈ నడుములో మళ్ళీ బోన్స్ అనేవి బాగా మళ్ళీ హెల్తీగా అయ్యేట్టు కొన్ని రకాల ఔషధాలు వాడుకుంటా, ఈ నడుము భాగాన్ని మొత్తానికి స్ట్రెంథనింగ్ చేసే థెరపీ, అంటే లోవర్ బ్యాక్కి స్ట్రెంథనింగ్ చేసే థెరపీ ఎక్సర్సైజ్లు కానీ ఆ థెరపీస్ కానీ తీసుకుంటే దాంతో మనకి లంబార్ స్పాండిలైటిస్ అనేది మనం ఆపేయచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తాం, మనం అవన్నీ చేయకుండా పెయిన్ వచ్చింది కదా అని చెప్పి పెయిన్ కిల్లర్ వేసుకుంటూ ఉంటాం. పెయిన్ కిల్లర్ చేసే పని అంటే పెయిన్ తగ్గించిన వరకు అది చేస్తుంది. తర్వాత ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆ అరుగుదల వచ్చిన ఎముకల మధ్యలో మెత్తటి కుషల్ లాంటి పదార్థం ఉంటుంది, దాన్ని డిస్క్ అంటాం. ఆ డిస్క్ ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత స్లోగా పక్కకు జరుగుతుంది. దాన్ని స్టార్టింగ్ స్టేజ్లో డిస్క్ బల్జింగ్ అంటాం. ఆ డిస్క్ బల్జింగ్ ఎక్కువ ఎక్కడ జరుగుతుంది? L3, L4, L4, L5, L4, S1 ఏరియాలో ఎక్కువ డిస్క్ అనేది బల్జ్ అవుతూ ఉంటుంది. ఇంకా బల్జింగ్ స్టేజ్లో కూడా మనం ఇంకా నెగ్లెక్ట్ చేసేకొద్దీ డిస్క్ అనేది పూర్తిగా బయటికి జారిపోతుంది. దాన్ని ప్రొట్రూజన్. ఆ స్టేజ్లో ఏమవుతుందంటే ఆ నరం ఏదైతే మనకి నడుము నుంచి కాలంతకు వచ్చే పారే నరం ఏదైతే ఉందో ఆ నరాన్ని వెళ్ళి డిస్క్ కనుక టచ్ చేసినప్పుడు పేషెంట్కి విపరీతమైన నొప్పి, అంటే నడుము నుంచి కాలంతా నొప్పి పారినట్టు కరెంట్ షాక్ లాగా ఉంటుంది. కాలు అసలు అడుగు వేయాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా బాగా సివియర్ అయిపోతే కనుక మలమూత్రాలు కూడా తెలియకుండా కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి లంబార్ స్పాండిలైటిస్ కనుక స్టార్టింగ్ స్టేజ్లోనే ఎముకలు అరుగుదల లేకుండా ఎముకలకు బలం వచ్చే చికిత్సలు, నడుము భాగానికి బలం ఇచ్చే చికిత్సలు ఈ తీసుకోగలిగితే ఆపరేషన్ దాకా వెళ్లకుండా మనం స్టార్టింగ్ స్టేజ్లోనే దీన్ని అరికట్టేయచ్చు. సో డాక్టర్ గారు, మరి ఈ శ్రీచరక కేరళ ఆయుర్వేదంలో లంబార్ స్పాండిలైటిస్, నడుము నొప్పి ఇలాంటి సమస్యలకి ఎలాంటి చికిత్స విధానం ఉంటుంది? పెయిన్ కిల్లర్స్ వాడినా, బెడ్ రెస్ట్ తీసుకున్నా, ఫిజియోథెరపీ తీసుకున్నా, ఇంజెక్షన్స్ వేసుకున్నా సరే బయటకు వచ్చిన డిస్క్ అయితే లోపలికి పోదు. కాబట్టి బయటకు వచ్చిన డిస్క్ లోపలికి సెట్ చేయాలంటే ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలను ఉంటాయి. లేదంటే అలోపతి డాక్టర్ చేయించేతో డిస్క్ బయటకు వచ్చింది, నరం ప్రెస్ అవుతుంది కాబట్టి డిస్క్ని కట్ చేద్దాం, డిస్కెక్టమీ అంటారు. కానీ డిస్క్ కట్ చేసిన వాళ్ళు ఏమవుతుంది, ఆ ఏరియాలో గ్యాప్ అనేది అలాగ ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు ఆ పైన డిస్క్ కానీ కింద డిస్క్ కానీ మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో డిస్క్ అనేది కట్ చేసి ఆపరేషన్ లాంటిది లేకుండా ఈ నడుము నొప్పి అంటే స్పాండిలైటిస్, ఈ సయాటికా డిస్క్ ప్రాబ్లమ్స్కి 3 స్టేజ్లు ఉంటాయండి ట్రీట్మెంట్. ఫస్ట్ పేషెంట్ యొక్క కంప్లైంట్ ఎందుకు వచ్చింది, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, ఈ 3 స్టేజ్లు మేము ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి పేషెంట్కి ఇప్పుడు తగ్గడమే కాదండి, భవిష్యత్తులో కూడా మళ్ళీ ప్రాబ్లం లేకుండా ఒక శాశ్వత పరిష్కారం రావాలి అంటే ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్స తీసుకుంటే ఈ లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, L4, L5, L5, S1, L3, L4 డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గ్యారంటీగా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. సో ఇలాంటి సమస్యలన్నీ అంటే దాదాపుగా మనకి ఎంత టైం పట్టొచ్చు? వాళ్ళకి ట్రీట్మెంట్ విధానము ఎట్లా ఉంటుంది? ఏం ట్రీట్మెంట్ చేస్తారు మీరు అసలు అన్నారు మీరు? కదా ఇప్పుడు టైం ఎక్కువ పడుతుందని. యాక్చువల్గా పంచకర్మ చికిత్సలు చేస్తే టైం చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు ఇవాళ కొంతమంది పేషెంట్లకి 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్లో రికవర్ అయిన పేషెంట్లు ఉంటారు. పేషెంట్ యొక్క బాడీని కూడా, పేషెంట్ యొక్క బలం కొంచెం, పేషెంట్కి ఒక స్ట్రెంత్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుందండి. పేషెంట్ యొక్క బలం చాలా వీక్గా ఉండి బాగా వీక్గా ఉన్న పేషెంట్కి అయితే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. కానీ మేమేంటంటే పంచకర్మ చికిత్సలు చేసేటప్పుడు పేషెంట్కి ఇంటేక్ ఆఫ్ మెడిసిన్స్ అని మేము ఇవ్వము. మందులు ఏం లేకుండానే పంచకర్మ చికిత్సలు చేస్తాం. పద్ధతి ప్రకారం కూడా ఆయుర్వేదం చెప్పిన పంచకర్మ ప్రొసీజర్ ప్రకారం కూడా పంచకర్మ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెడిసిన్స్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే మేము పంచకర్మలో ఏం చేస్తాము, రోగానికి ఏదైతే మూలం ఉన్న కలుపు మొక్క ఉందో దాన్ని కలుపు మొక్కను తీసే పని మేము చేస్తాం. కాబట్టి మెడిసిన్స్ అనేవి పంచకర్మ చేసేటప్పుడు ఇవ్వము. కాబట్టి పేషెంట్కి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, మందులతో తగ్గిందా, మనం చేసే ట్రీట్మెంట్స్ తగ్గిందా అనే కన్ఫ్యూజన్ లేకుండా పంచకర్మ ట్రీట్మెంట్తో చేస్తే కనుక రిజల్ట్ చాలా ఫాస్ట్ వస్తాయండి. మేబీ మందులతో వేస్తే కనుక టైం పడుతుంది. ఎందుకంటే మన ఆయుర్వేదిక్లో పెయిన్ కిల్లర్స్ అంటే ఏమి ఇవ్వం మేము. ఈ పెయిన్ ఎందుకు వచ్చింది, పెయిన్ రాకుండా ఏం చేయాలి, భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బంది లేకుండా వెన్నెముకకు బలం ఇవ్వాలి, ఈ 3 స్టేజ్లు దృష్టి పెట్టి మేము చేస్తాం. కాబట్టి
టైం అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏజ్తో కూడా సంబంధం లేదండి. పంచకర్మ చికిత్సలు చేయాలంటే పేషెంట్ కంప్లైంట్ బట్టి మనం 15 సిట్టింగ్స్ చేయాలా, 25 సిట్టింగ్స్ చేయాలా, 21 సిట్టింగ్స్ చేయాలనేది కన్సల్టేషన్ టైంలో డిసైడ్ చేసి పేషెంట్ యొక్క సిమ్టమ్స్, పేషెంట్ యొక్క ఏజు, పేషెంట్ యొక్క రిపోర్ట్స్ను అనేది జాగ్రత్తగా మనం పరిశీలించిన తర్వాత ఎన్ని సిట్టింగ్స్ అనేవి అడ్వైజ్ చేస్తాము. ఆ తర్వాత మందులు అనేవి స్టార్ట్ చేస్తాం. ట్రీట్మెంట్ ఉంది మనకి స్పాండిలైటిస్కి, సర్జరీ లేకుండా అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదండి. శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనకి సర్జరీ లేకుండా ఎటువంటి సమస్యకైనా చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. సో పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.